ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేమి ప్లాన్ చేసుకుని రాలేదండి. ఇందాక కిచెన్ లో ఒక బాటిల్ చూశాను, అందుకే అనుమానం వచ్చి. మీకెంత అనుమానం ఉన్నా మాలో మమ్మల్ని అనుమానిస్తే ఎలా అండి? అంటే మా బాలాకి మేమేమైనా అపాయం తలపెడతామనా నీ డౌటు? అత్తయ్య, చూసారే ఈ త్రిపుర పన్నాగం? మనలో మనకే గొడవలు పెట్టాలని చూస్తోంది. మనలో మనకి గొడవలు పెడితే మా అక్కకి ఏమొస్తుందండి? ఏమో, ఎవరికి తెలుసు? ఎవరు ఏం కుట్ర పన్నుతున్నారో ఏమిటో. మీరెందుకు నా గురించి మా అక్క గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు? గాయత్రి, నువ్వాగు. పిన్ని, సుందరిని ఏమనొద్దు. సుందరి వల్లే నాకు దెబ్బలు తగ్గాయి. ఆ సుందరి వల్లే నీకు దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలయ్యావు. ఏంటో ఎవరూ దొరకనట్టు మన బాలాని ఇబ్బంది పెట్టిన వాళ్ళనే మళ్ళీ ఇంట్లోకి రానిచ్చాం. ఈ మహాతల్లి వల్ల ఎక్కడ బాలాకి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. పిన్ని, నువ్వు సుందరిని ఏమనొద్దు. నీకంటే సుందరి చాలా 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 మంచిది. నీకు ఏ మందు కలిపి తన వైపు తిప్పుకుందేమో తెలియదు కానీ ఇప్పుడు నీ వల్ల మమ్మల్ని ఆడిస్తుంది బాలా. అత్తయ్య ఆగండి. ఆ కొబ్బరి బండంలో ఏమీ లేదుగా. వాసుకి, ఇంకేం మాట్లాడకు. ఆ త్రిపుర, మా ఇంట్లో ఎవరు బాల ప్రాణాలకి హాని తెచ్చేవారెవరూ లేరు. చూడమ్మా, నువ్విక్కడ బాలాన్ని మాత్రమే చూసుకో. మిగిలిన వాళ్ళని ఇలాంటి అనుమానాలతో ఇబ్బంది పెట్టకు. బాబాయ్, పిన్ని, ఈ చిన్న విషయాన్ని ఇంకా పెద్ద చేయకండి. అదేంట్రా, అంతా చేసిన వాళ్ళని అనకుండా మనోళ్ళని అంటున్నావు? ఎంతైనా వాడికి వరసకి వదిన కదా. పిన్ని, నేనెప్పుడు ఆ ఉద్దేశంతో మాట్లాడను. సరే సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఎవరి పని వాళ్ళు చూసుకుందాం. రే అనంతు, నువ్వు ఆగ్రా, మనిద్దరం ఆడుకుందాం. నువ్వు పదవే. అక్క, ఏంటి కోడలిగా బాలబావగారిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు మళ్ళీ కేర్ టేకర్గా వచ్చి అందరి చేత మాటలు అనిపించుకోవటం ఎందుకు? నువ్విక్కడికి రావద్దక్కా. నువ్వు వెళ్ళిపో. నిన్ను వాళ్ళు కావాలని నిన్ను టార్గెట్ చేస్తున్నారు. అసలు నీకు మాటలు పడాల్సిన అవసరం ఏంటి? నువ్వు మంచి చేసి కూడా ఇలా అనిపించుకోవటం నాకు నచ్చట్లేదక్కా. నువ్వు నా ఇంటికి రావడం నాకు సంతోషమే అక్క. కానీ ఇలా వచ్చి అందరూ నిన్ను నోటికొచ్చినట్టుగా తిడుతూ ఉంటే నీకిక్కడ పని చేయాల్సిన కర్మ ఏంటక్కా? అందుకే చుట్టపు చూపుగా ఇక్కడికి రా, కానీ కేర్ టేకర్గా నువ్వు చేయొద్దక్కా. నా మాట విను. లేదే, నేను బాలాగారిని మామూలు మనిషిని చెయ్యాలి. ఎవరు ఎన్ని మాటలన్నా ఆయన్ని తిరిగి మామూలు మనిషిని చేస్తాను. అప్పటి వరకు నువ్వు నన్ను ఆపకు. అమ్మా, పదవే, తొందరగా హాస్పిటల్కి పోదాం. మనం త్వరగా వెళ్దాం. అవసరం లేదురా. ఏంటి, ఆ శివుడి విషాన్ని కంఠంలో దాచుకున్నట్టు కొబ్బరి నీళ్ళని నీ గొంతులో దాచుకున్నావా ఏంటి? అదేం కాదండి. విషం కలిపిన బొండాన్ని మార్చి మామూలు బొండాన్ని గ్లాసులో పోసి ఆ త్రిపురకి అనుమానం రావాలని కిచెన్లో విషం బాటిల్ ఉంచాను. అది బుట్టలో పడింది, మన చేత తిట్లు తింది.
అప్పటికప్పుడు వచ్చే ఐడియాని అమలు చేశాను. ఏంటి నీ శాంపిల్ బుర్ర అబాబాబాబా ఇంత బాగా పనిచేస్తుంది. మ్మ్. మీ మట్టి బుర్ర కన్నా నా బుర్ర చాలా బెటర్. ఆ, 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 ఆ. సుందరి, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటాను ప్లీజ్. సరే, మీరెక్కడికి వెళ్ళకూడదు. హే, నేను కార్ డ్రైవ్ చేస్తాను. బాగా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తావా? బాగా ఫాస్ట్ గా చేస్తాను. ఇంకా ఫాస్ట్ గా. ఆపే. నీకంటే నేనే ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తా. నేను నీకంటే ఇంకా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాను. నాకంటే ఫాస్ట్ గానా? నేను డ్రైవ్ చేస్తే అందరూ భయపడతారు. అలా ఏం లేదు, నీకు నా గురించి తెలీదు. నేను ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాను. ఏం కాదు, నీకంటే నాకే బాగా తెలుసు. నీకు నా గురించి తెలీదు. నాకు హే, ఆ కార్ ఉంది కదా అక్కడ, ఆ కార్ని నేను డ్రైవ్ చేస్తాను. అమ్మో, నిజం కార్ అది. అయితే ఏంటి, నీకు కార్ ఎక్కాలని ఉందా లేదా? ఉంది. అయితే రండి, పదండి. హే, నువ్వు కూడా రారా, పదండి పదండి. కార్ కీస్ కార్లోనే ఉన్నాయి. బండి ఎక్కండి ఎక్కండి. బాలగారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.